లింగ నిష్పత్తి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలుగా చెప్పుకునే ఇండియా, చైనాలో మహిళల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది. ఈ రెండు దేశాల్లో మహిళల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తుంది. జనాభాకు సంబంధించి రాను రాను లింగ నిష్పత్తిలో వస్తున్న వ్యత్యాసం ప్రమాద గంటికలు మోగిస్తోంది. గత దశాబ్ద కాలం పైగా అనేక దేశాల్లో అమ్మాయిల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో వివాహం కాని బ్రహ్మచారుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అనేక దేశాల్లో అమ్మాయిల సంఖ్య తగ్గడంపై జనాభాలో చైతన్యం రాకపోతే భవిష్యత్తులో వివాహ వ్యవస్థే కాదు, సామాజిక సమతుల్యత కూడా దెబ్బతినే అవకాశం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆడపిల్ల పుడితే సహించలేని తత్వంతో భ్రూణ హత్యలకు పాల్పడటం, ఒకే బిడ్డ విధానానికి తల్లిదండ్రులు మొగ్గు చూపడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులతో బిడ్డలు కనడంపై ఆచితూచి ముందుకెళ్లడం లాంటి కారణాలు అమ్మాయిల కొరతకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని గతంలో పెద్దలు పిల్లలు పెళ్లికి వచ్చిన సమయంలో చెప్పిన మాట. కానీ ప్రస్తుత తరుణంలో అనేక దేశాల్లో పెళ్లి వయసు 3 పదుల నుండి 4 పదులు దాటుతున్న అమ్మాయిల కొరతతో పెళ్లి కాని ప్రసాదాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ప్రపంచంలోని అత్యధిక జనాభా గల చైనా లాంటి దేశంలో అమ్మాయిలు లేకపోవడంతో 30 మిలియన్ల మంది బ్రహ్మచారులుగా మిగిలిపోయినట్లు 2021 మే 14న ఆ దేశ జనాభా లెక్కలు విడుదల సందర్భంగా ప్రకటించారు. సగటున ఈ దేశంలో 111 మంది పురుషులుంటే కేవలం 100 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చైనాలో తల్లిదండ్రులు ఒకే బిడ్డ విధానాన్ని అనుసరించడం, అబ్బాయిల్నే ఇష్టపడే తీరు కారణంగా ఆడబిడ్డల సంఖ్య అక్కడ గణనీయంగా తగ్గుతోంది. ఆ దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆడపిల్లల పట్ల విముఖత కారణంగా విపరీత పరిణామాలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. ఆడపిల్లల కొరతతో ఇతర దేశాల నుండి బాలికలను అక్రమ రవాణా చేయడం, పొరుగు దేశాల నుండి అమ్మాయిలను కొనుగోలు చేసే పరిస్థితి దాపురించింది. మన దేశంలో కూడా ఆడపిల్లల పట్ల కొన్ని వర్గాల్లో ఉన్న అహేతుకమైన భావనతో నేడు లింగ నిష్పత్తిలో యువతుల సంఖ్య తగ్గిపోవడానికి కారణమవుతోంది. ఒక అంచనా ప్రకారం 1000 మంది యువకులుంటే కేవలం 928 మంది మాత్రమే యువతులు ఉన్నారు. గుజరాత్లో బలమైన పటేళ్ల సామాజిక వర్గంలో, ముఖ్యంగా పటేళ్ల వర్గంలో స్త్రీ పురుష నిష్పత్తిలో వ్యత్యాసం అనేక సమస్యలను సృష్టిస్తుంది. గతంలో సామాజిక కట్టుబాట్లు, ఆచారాలు, శాఖలు అంటూ చెప్పుకొచ్చే ఆయా సామాజిక వర్గాల వారు అన్నింటినీ బ్రేక్ చేసి అబ్బాయిలకు అమ్మాయిలు దొరికితే చాలు పెళ్లి చేద్దామనే పరిస్థితికి వచ్చారు. అమ్మాయిల కొరతతో ఎదురవుతున్న పరిస్థితులపై సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. భ్రూణ హత్యలను అరికట్టడంతో పాటు తల్లిదండ్రుల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఒకే బిడ్డ చాలు అనే భావన వీడాల్సిన అవసరమూ ఉంది. పరిస్థితుల్లో మార్పు రాకపోతే ప్రపంచవ్యాప్తంగా లింగ నిష్పత్తిలో వచ్చే వ్యత్యాసం కారణంగా ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గి దుష్ఫలితాలు తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.